పెంచాయి, లెక్క రాశాయి అన్నట్టు సాగింది మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం. తొలి అంచనా వ్యయం 2472 కోట్లు. కేసీఆర్ ప్రభుత్వం వాటిని ఏకంగా 133.67% పెంచేసింది. 4321 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఆ పాపాలను బయటపెట్టింది విజిలెన్స్. ఆ రిపోర్టులో ఏముంది? మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తున్న ఎక్స్ప్లెయినరీ ఇప్పుడు చూద్దాం. పుట్టని చెప్పి తేలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక ద్వారా తేటతెల్లమైపోయింది. గత ప్రభుత్వము మేడిగడ్డ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా చేపట్టి తాము నిర్మాణం చేపట్టాం, 1,00,000 ఎకరాలకు పైగా పంట పొలాలకు నీరందుతుందని చెప్పి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గుమ్మనంగా ప్రకటనలు చేశారు. కానీ జరిగిందేంటి? ఎప్పుడైతే మేడిగడ్డ ప్రాజెక్టు 21/10/2023లో 6:30 ప్రాంతంలో అప్పటి ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజు పగుళ్ళు వచ్చాయని చెప్పి క్లియర్గా చూపించారు. 14,980 క్యూసెక్లు, అవుట్ఫ్లో కూడా 13,100 క్యూసెక్లు అని చెప్పి ఇందులో క్లియర్గా రిపోర్ట్లు ఇచ్చారు. ప్రస్తుతం మనతో జేఎన్టీయు ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు ఉన్నారు. అంటే లక్ష్మణ్ రావు గారు నిపుణుడైన ఇంజనీరు. అంటే ప్రాజెక్టు సంబంధించి ఎన్ని సంవత్సరాల నిర్మాణం చేయొచ్చు, ఒక ప్రాజెక్టు అంటే గట్టిదనం కావచ్చు, ప్రాజెక్టు ఎంత వరద వచ్చినా కూడా నిర్మాణం సరిగా ఉండడం కావచ్చు, వీటికి సంబంధించి లక్ష్మణ్ రావుతో మాట్లాడదాం. 15 పేజీల రిపోర్ట్ సార్ ఇది. విజిలెన్స్ ప్రకటించింది. బయటకు వచ్చిన తర్వాత ఇందులో చాలా లూపోల్స్ ఉన్నాయని చెప్పి ఈ విజిలెన్స్ నివేదికలో తేటతెల్లమైంది. ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్లు ప్రతిసారి వాళ్ళు ఎప్పటికప్పుడు మీటింగ్లు జరుపుతుంటారు. అక్కడ డెప్త్లో ఎంతవరకు నిర్మాణం జరగాలి, వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఆ నిర్మాణం కదిలే పరిస్థితి ఉంటుందా, ఇప్పుడు ఇది కూలిపోవడానికి ప్రధాన అంశాలు ఏం చూపించగలుగుతారు? బేసిక్గా ఇక్కడ ఇంజనీరింగ్ ఒక ఇంటర్వెన్షన్ ఫాల్ట్ ఉందండి. రెండవది ప్లానింగ్ ఇంటర్వెన్షన్ ఫాల్ట్ ఉంది. మూడో అంశం ఏంటంటే డిజైన్ చేసేటప్పుడు డిమాండ్కి సప్లైకి అనుగుణమైన ఒక ఈక్విలిబ్రియం కండిషన్ తీసుకురాకుండా ఇది ప్లాన్ చేశారు. ఈ యొక్క టోటల్ ప్లానింగ్లో భూమిపైన ఉన్న పరిణామాలు ఎలా ఉన్నాయి, టోపోగ్రఫిక్గా, టెరైన్ కండిషన్గా, వాటర్ మొబిలిటీ ఏ విధంగా వస్తుంది, దానికి సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియా ఎలా ఉందనేది బేరీజ్ చేసుకోకుండా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగింది. రెండో అంశం ఏంటంటే భూమిపైన ఉన్న టెరైన్ కండిషన్ కన్నా భూమి లోపల ఉన్న టెరైన్ కండిషన్ చాలా భీకరంగా ఉంటుంది. అంటే ఒక విధంగా దాని యొక్క కండిషన్స్ చాలా పిక్యులర్గా ఉంటాయి. ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారణము ఈ యొక్క భూమి లోపల జరుగుతున్న పరిణామాలని కరెక్ట్గా బేరీ చేసుకోకపోవడము మొట్టమొదటి ఫాల్ట్ అండి. రెండోది దానికి అనుగుణమైన ఫౌండేషన్ లెవెల్స్ కానీ దానికి అనుగుణమైన డిజైన్స్ అనేది కరెక్ట్గా సెన్సిటివిటీ చేయకపోవడం అనేది ఇది ఒక రెండవ తప్పుగా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ ప్లానింగ్ డెఫిషియన్సీ కనపడుతుంది, డిజైన్ డెఫిషియన్సీ కనపడుతుంది, ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ డెఫిషియన్సీ కనపడుతుంది. తర్వాత దానికి అనుసంధానమైన ఆపరేషన్స్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు దాని యొక్క మానిటరింగ్ వ్యవస్థ అనేది తప్పుగా కనపడుతుందండి. అంటే ఇక్కడ మ్యాపింగ్ ఫాల్ట్ ఉంది, మానిటరింగ్ ఫాల్ట్ ఉంది, మేనేజ్మెంట్ ఫాల్ట్ ఉంది, డిజైన్ ఫాల్ట్ ఉంది. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది టైం బౌండ్గా దీనికి ముందుకెళ్ళే సమయంలో దానికి కావాల్సిన టైమింగ్స్ అంటే ప్లానింగ్లో తీసుకోవాల్సిన మ్యాపింగ్ దగ్గర డెఫిషియన్సీ జరగడము, అది డిజైన్ సరిగ్గా చూసుకోకుండా ఇంజనీరింగ్ ఇంటర్వెన్షన్ జరగడం వలన ఈ యొక్క బ్రిడ్జ్ కొలాప్స్ అవడానికి, మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అవడానికి ఒక రీజన్గా చెప్పవచ్చు మనం. అంటే 3 ఏళ్లలో నిర్మాణం చేపట్టారు ఆగమేఘాల మీద. అంటే తామే ప్రారంభించాలనేది ఒక ఇంటెన్షన్ కావచ్చు, తమ పేరే శిలాపలకాలపైన ఉండాలనేది రెండో ఇంటెన్షన్ కావచ్చు. అంటే ఈ మధ్యకాలంలో మీరు గత 10 ఏళ్ల కాలంలో వాళ్ళ మామూలుగా అన్ని విషయాలు మీరు గమనించే ఉంటారు. ఎప్పటికప్పుడు ఒక సెక్రటరియట్ నిర్మాణం చేయడం కావచ్చు, ఇంకో నిర్మాణాలు కావచ్చు, తమ శిలాఫలకం పైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉండాలని ఇంటెన్షన్ని ప్రతిసారి కనపరిచారు. కానీ ఇది ప్రజలకు సంబంధించిన అంశం. ఒక సుమారుగా కొన్ని వేల ఊళ్ళు ఈ ప్రాజెక్టు కింద పంట పొలాలు వాళ్ళు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని ఎట్లా చూడొచ్చు మనం? అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే దరిదాపుగా అప్ స్ట్రీమ్ సైడ్ ఒక 1000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, డౌన్ స్ట్రీమ్ సైడ్ ఒక 16,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని స్టడీ చేయాలా. తర్వాత ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రన్నింగ్ లెంత్ కన్నా చూస్తే మీకు 1834 కిలోమీటర్స్ ఉంది. దాంట్లో గ్రావిటీ మీద వెళ్ళేది 15,000 కిలోమీటర్స్ ఉన్నా కానీ రిమైనింగ్ లిఫ్ట్ మీద వెళ్తున్నప్పుడు అది క్లియర్గా కనపడుతుంది మనకి. ఏంటంటే దానికి టెరైన్ కండిషన్ అనేది చాలా సెన్సిటివిటీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాటర్ మొబిలిటీ ఏ విధంగా వెళ్తుంది, తర్వాత భూమి పైన ఉన్న టెరైన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, భూమి లోపల టెరైన్ కండిషన్ ఎలా ఉంది, ఒక జియోమార్ఫలాజికల్గా అంటే ఈ యొక్క స్టోన్స్ కానీ, రాక్స్ కానీ, లేకపోతే కొన్ని రకాలైన పెబుల్స్ కానీ, దాంతో ఉన్న సాయిల్ కానీ, ఈ యొక్క డెన్సిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది భూమి లోపల పరిణామాలను ట్రాక్ చేయకపోవడం వలన
ఈ యొక్క ప్రాబ్లం ఉందండి. దీనికి బేసిక్గా ఈ యొక్క టైం బౌండ్ దగ్గర హరీగా వెళ్ళడం అనేది బేసిక్ ప్రాబ్లమ్గా చూడవచ్చు. ప్లానర్స్ యొక్క వాయిస్ని, ఇంజనీర్స్ యొక్క వాయిస్ని కనుక కరెక్ట్గా వినుంటే ఈ యొక్క ప్రాబ్లం రాదు. ఎందుకంటే కొన్ని 1,00,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకి ఖచ్చితంగా మనము దానికి వెచ్చించాల్సిన ప్లానింగ్ అంశాలని దాన్ని చదివి దానికి ఇంపాక్ట్ని స్టడీ చేయగలిగే సమయం ఇచ్చుంటే ఈ ప్రాబ్లం రాదు. ఇది డెఫిషియన్సీ పూర్తిగా ప్లానింగ్గా మెయిన్గా తీసుకోవచ్చు. రెండోది దానికి అనుసంధానమైన ప్లానింగ్ డెఫిషియన్సీని కవర్ చేసుకోకుండా చేయడము. డిజైన్స్లో ఫాల్ట్ ఎందుకు కనపడుతుందంటే దాంట్లో భూమి లోపల పరిణామాల్లో మీకు ఒక సాయిల్ యొక్క మొబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి వాటర్ ఉన్నప్పుడు, దానివల్ల డెన్సిటీ అనేది సరిగా రాదు. దానికి అనుసంధానమైన ఈ యొక్క ఇంటర్ఫేసింగ్ ట్రీట్మెంట్ ఫర్ ద ఫౌండేషన్ చేయకపోవడం వల్ల ఇది కుంగిపోవడానికి ఆస్కారం ఏందండి. సార్ మామూలుగా ఒక బ్యారేజ్ నిర్మాణం చేసేటప్పుడు డెన్సిటీని ఖచ్చితంగా ఇంజనీర్స్ కొలుస్తుంటారు. అంటే అక్కడున్న సాయిల్ పరిస్థితి ఏంటి, ఆ సాయిల్ ఎన్ని సంవత్సరాలు మనము అంటే దాని టెస్టింగ్ కంపల్సరీ ల్యాబ్లో చేస్తుంటారు. అంటే ఇంజనీర్స్ ఈ పరిణామాన్ని గమనించలేదా? అంటే మామూలుగా మెయింటెనెన్స్ లోపం కూడా ఉంటుందని చెప్పి చాలామంది ఇంజనీర్లు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ పియర్స్ చుట్టుపక్కన ఇసుక బస్తాలు కావచ్చు, సిమెంట్ బస్తాలు కూడా వేస్తే కనుక ఆ వాటర్ ఫ్లోలో వెళ్ళిపోతుంటే అవి అక్కడ ఆటోమేటిక్గా పియర్స్కి ఒక అంటే బాండ్ లాగా ఏర్పడుతుంది అనేది కొంతమంది నిపుణుల నుంచి వస్తున్న అభిప్రాయం. ఇది బేసిక్గా ఎక్స్ప్లిసిట్గా మీరు అన్నట్టుగా యొక్క వాటర్ మొబిలిటీని డైవర్ట్ చేసే యొక్క బస్తాలతో ఇసుకని వేసి చేయడం అనేది ఎక్స్ప్లిసిట్గా కనపడుతుంది. కానీ ఇక్కడ భూమి లోపల ప్రెజర్స్ చాలా సివియర్గా ఉన్నాయండి. అంటే దీన్ని చేసేటప్పుడు ఒక 1 స్క్వేర్ కిలోమీటర్ కనీసం బోర్లు 5 బోర్స్ వేయాలా, అంటే బోర్లా డేటా తీసుకోవాలా. అంటే మీకు 1000 స్క్వేర్ కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ సైడు, 16,000 స్క్వేర్ కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ సైడు ఒక్కొక్క స్క్వేర్ కిలోమీటర్కి 5 బోర్స్ కనుక వేసుకొని దాని యొక్క స్ట్రక్చర్ కనుక స్టడీ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. తర్వాత ఈ యొక్క జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా వాటర్ మొబిలిటీ అనేది భూమి లోపల కనుక మనం రిలీజ్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదండి. ఈ యొక్క వాటర్ కరెంట్స్ భూమి లోపల సివియర్గా ఉండడం వల్ల ఇక ఫౌండేషన్కి ఇంపాక్ట్ జరిగింది. మూడో అంశం ఏంటంటే ఫౌండేషన్ కింద కొన్ని డెన్సిటీస్ అనేది చెక్ చేసుకోవాలా. ఒక డెన్సిటీ వీక్ ఉంది అంటే దానికి కరెక్ట్గా ఇంపరియస్ లేయర్గా వేసి సాయిల్ని స్ట్రెంథన్ చేసుకుంటూ ఫౌండేషన్ నిలబడగలిగే విధమైన డెన్సిటీని, థిక్నెస్ని డిజైన్ చేసుకోవాలా. అది కూడా చేసుకోకుండా చేయడం వల్ల ఈ యొక్క పరిణామం జరిగిందండి. సో ఈ రిపోర్ట్ని మీరు చూశారు, 15 పేజీల రిపోర్ట్లో చాలా అంశాలు మీరు గమనించి ఉంటారు. కొన్ని ఫొటోస్ను కూడా వీళ్ళు ఇక్కడ ఎక్స్పోజ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ వాళ్ళు ఇంజనీర్స్ ఏదైతే ఫాలో చేశారో ఆ ఫాలో చేసిన అంశాలు చాలా వరకు ఇందులో కనిపిస్తున్నాయి మనకు. సో వాటన్నిటిని మనం ఎట్లా చూడొచ్చు అనుకోవచ్చు. మనకు ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు డిజైన్డ్ కెపాసిటీ ఇన్ టీఎంసీ, యాక్చువల్ వాటర్ ఇన్ టీఎంసీ పర్సెంటేజ్ అని, వీటిని ఎలా చూడొచ్చు సార్? అంటే ఇక్కడ బేసిక్గా మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళ యొక్క అలర్ట్నెస్ అనేది తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చారండి. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక క్యాచ్మెంట్ ఏరియాని మనం బేస్ చేసుకోవాలా, రెండోది యొక్క టెరైన్ కండిషన్ని బేస్ చేసుకోవాలా. టెరైన్ కండిషన్ సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల వాళ్ళ యొక్క విలేజెస్ ఇనండేట్ అవుతాయి, మునిగిపోతాయి. కాబట్టి కొంచెం కాషియస్గా వెళ్ళమని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ కొంచెము ఇన్సైట్ అంటే ఇన్పుట్ ఇచ్చింది వాళ్ళకి. ఇచ్చినా కానీ మన వాళ్ళు దాన్ని బేస్ పెట్టుకోలేదు. మన వాళ్ళు లోపల జరిగే పరిణామాలు, పైన జరిగే పరిణామాలని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క వాటర్ మొబిలిటీస్ అనేవి సివియర్గా ఉండడం వల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే మనకి ఇక్కడ చూస్తే ఒక భూమి లోపల కనుక హైడ్రాలిక్ జంప్ లాగా వాటర్ కనుక హయ్యర్ కరెంట్స్ తోటి కనుక వెళ్తుందంటే దాని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఫౌండేషన్ మీద పడుతుంది, ఫౌండేషన్ కింద ఉన్న సాయిల్ మీద పడుతుంది. దాని ద్వారా యొక్క భూమి లోపల సింక్ అవుతుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా రెట్రోఫిట్ చేసుకోవాలా, దీనికి ఖచ్చితంగా రీస్ట్రక్చరింగ్ చేసుకోవాలా, దీనికి ఖచ్చితంగా రీడిజైన్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అండి. సార్ ఇప్పుడు ఇందులో మీరు చాలా వరకు మీడియాలో ఫొటోస్ చూసి ఉంటారు సార్. ఇప్పుడు ఈ నిర్మాణము జరుగుతున్న వీటన్నిటిని కూడా విజిలెన్స్ రిపోర్టు ఎక్స్పోజ్ చేసింది. అంటే ఇలాంటి వ్యవహారాలైన తేడాలు కనిపిస్తున్నాయి సార్ మామూలుగా యాజ్ ఏ ఇంజనీర్గా మీకున్న నాలెడ్జ్ ప్రకారం? ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ యొక్క డైరీ సంబంధించిన డెఫిషియన్సీ మనకు కనపడుతుంది. ఇక్కడ రికార్డ్స్లో ఈ యొక్క క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, వాళ్ళు డిజైన్ చేసిన మిక్స్ ఏ విధంగా ఉంది, తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎటువంటి మిక్స్ ఉంది, తర్వాత దాని యొక్క స్ట్రెంత్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, మరి ఇట్ సబ్జెక్టింగ్ టు ద ప్రెషర్స్ ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ నిలబడగలిగే శక్తి ఉందా లేదని చెక్ చేసుకునే వ్యవస్థ మనకు కనపడలేదు. కొంత ఇన్ఫర్మేషన్ లేనట్టుగానే కనపడుతుంది. టెస్టింగ్ అనేది రెగ్యులర్గా జరిగినట్టు కనపడలేదు. బికాజ్ ఆఫ్ హయ్యర్ స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, దీని యొక్క టైం బౌండ్లో వీళ్ళు చేయకపోవడం వల్ల వచ్చిన నష్టం ఉండొచ్చు. అంటే మామూలుగా ఇందులో కొన్ని ఫొటోస్ మీరు చూసే ఉంటారు, ఇందులో పగుళ్ళు వచ్చినాయి సార్ పైన. ఆ పగుళ్ళు రావడానికి కారణం ఏంటని మనం అనుకోవచ్చు సార్? బేసిక్గా ఇక్కడ మీరు గమనించాల్సింది 2 రకాల పగుళ్ళు ఉంటాయండి. ఒకటేమో సర్ఫేస్ క్రాక్స్ ఒకటి చూస్తాం మనము సార్, రెండోదేమో స్ట్రక్చరల్ క్రాక్స్ కూడా చూస్తాము. ఓకే. సర్ఫేస్ క్రాక్స్ అనేది ఖచ్చితంగా ఎక్స్టీరియర్ ప్రెషర్స్ వలన
ఈ యొక్క మిక్స్లో ఉన్న కొన్ని లోపాల వల్ల మీకు కనపడుతుంటాయి. సర్ఫేస్ కండిషన్ క్రాక్స్ మీరు గమనిస్తూ ఉంటే, సార్ రెండోది లోపల స్ట్రక్చర్ లోపల మీకు కనపడుతున్నాయి కొన్ని క్రాక్స్, అవి స్ట్రక్చరల్ క్రాక్స్గా మనం చూడవచ్చు. ఈ క్రాక్స్ ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ మూమెంట్కి, ఈ యొక్క డిఫ్లెక్షన్కి, ఈ యొక్క సాయిల్ యొక్క డిస్ప్లేస్మెంట్కి, ఈ మూడిట్లకి ఇంపాక్ట్ వల్ల స్ట్రక్చరల్ క్రాక్స్ అనేవి వచ్చినవి. ఇది ఇది స్ట్రక్చర్ మీద ఉన్న క్రాక్ అయితే మాత్రం దాన్ని ట్రీట్ చేయొచ్చు, కానీ స్ట్రక్చర్ లోపల ఉన్న క్రాక్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని రెట్రోఫిట్ చేసుకోవాలని నేను సలహా ఇస్తున్నాను. సార్ ఇప్పుడు ఈ 6-8 బ్లాకులలో సుమారుగా ఒక 20 నుంచి 14 పియర్స్ ఏదో కుంగుబాటుకు గురయ్యని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూశారు కదా సార్, ఈ పగుళ్ళు కావచ్చు, ఇవన్నీ ఈ నిర్మాణము జరిగిన తీరు కావచ్చు. వాష్డ్ అవే సీసీ బ్లాక్స్ అని, సీసీ బ్లాక్స్ అప్రాన్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అని, పియర్ 21 కంప్లీట్ పగిలిపోయింది సార్. మేజర్ క్రాక్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ పియర్ నెంబర్ 20 of the 7th block extending to the raft block number 7 సార్. సో వీటన్నిటిని మనం అంటే ఎలా వీటిని ఈ పియర్స్ అనేటివి ఖచ్చితంగా తొలగించాల్సిన అవసరం ఉంది సార్. కంప్లీట్గా ఆ బ్రిడ్జ్ని పియర్స్ను మళ్ళీ తొలగించి ఆ బ్రిడ్జ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండగానే మళ్ళీ నిర్మాణం జరపచ్చా? దీన్ని యాక్చువల్గా జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా పియర్ కింద ఉన్న ఫౌండేషన్ స్ట్రెంథెన్ చేయాలి. ఫస్ట్ చేసిన తర్వాత పియర్ కింద ఉన్న ఫౌండేషన్ స్ట్రెంథెన్ చేశాక ఆ ఫౌండేషన్ కింద ఒక ఇంపర్వియస్ లేయర్గా ఒక డెన్సిటీ అంటే 50 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్ డెన్సిటీ వేసి దాన్ని బేస్ పెట్టుకొని ఆల్టర్నేటివ్ పియర్ని పెట్టి దీన్ని పియర్ని తొలగించాల్సిన అవసరం వస్తుందండి. అంటే దీన్ని మనం రెట్రోఫిట్ అంటాము, రీస్ట్రక్చర్ అంటాము, అది చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇది స్ట్రక్చరల్ క్రాక్లా కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనము రీస్ట్రెంథన్ అయినా చేయాలా, లేదంటే ఆల్టర్నేటివ్ పియర్ పెట్టి మనము వర్కౌట్ చేయాలా. దీనికి బేసిక్గా ఏంటంటే ఫౌండేషన్ని స్ట్రెంథెన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఫౌండేషన్ కింద ఉన్న ఇంపర్వియస్ లేయర్ని స్ట్రెంథెన్ చేయాలి. దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసుకొని ఇక వాటర్ కరెంట్ ఎంతవరకు వస్తుంది భూమి లోపల, భూమి పైన వాటర్ కరెంట్ ఎలా ఉంది, రెండు బేరీస్ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సార్ ఇక్కడ గైడ్ లైన్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని మీరు చూసి ఇవి చదివి ఉంటారు మీరు, చాప్టర్ 11 సెక్షన్ 45. సో ఈ ఎవ్రీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ షెల్ ప్రిపేర్ యాన్యువల్ రిపోర్ట్ విత్ ఇన్ ద 3 months ఆఫ్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇప్పుడు ఈ ఇంత పగులు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా నిర్మాణ సంస్థ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ కానీ, ఇందులో ఈఎన్సీ మురళీధర్, అల్లడి వెంకటేశ్వర్ వాళ్ళని గవర్నమెంట్ రిమూవ్ చేసింది. అంటే వాళ్ళ పట్టించుకొని ధోరణి అని మనం అనుకోవచ్చా? అనుకోవడానికి ఆస్కారం ఉందా? అంటే వాళ్ళ దగ్గర కన్స్ట్రక్షన్ డైరీ కానీ, ప్లానింగ్ డైరీ కానీ, డిజైన్ డైరీ కానీ కన్విన్సింగ్గా లేవండి. అంటే దే నెవర్ పుట్ ఇట్ టు ద ఓపెన్ ప్లాట్ఫామ్. అంటే ఇది ఇప్పుడు మీరు చూడండి, అవుటర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఓపెన్ డిబేట్గా పెట్టేవాళ్ళు. ప్రతిధ్వని ప్రోగ్రామ్స్ అని ఓపెన్ డిబేట్ జరిగేది. దాంట్లో ఏంటంటే అలైన్మెంట్ విషయంలో కూడా దే ఆర్ వెరీ ప్రాపర్ ఇన్ టేకింగ్ ద అలైన్మెంట్స్ అండి. అటువంటి డిస్కషన్ ఇక్కడ జరగల. అంటే అమాంగ్ ద టెక్నికల్ పీపుల్ ఆఫ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ద టెక్నికల్ పీపుల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ షుడ్ బి డిస్కస్డ్ థరోలీ అండి. అది చేయకపోవడం వల్ల వాళ్ళకి ప్రాపర్ ఇన్పుట్స్ లేవు. రెండోది డైరీ అనేది వాళ్ళు మెయింటైన్ చేయలేదు. కాబట్టి ఇది పూర్తిగా ఈ యొక్క నెగ్లిజెన్స్గా మనం చూడొచ్చండి. టైం బౌండ్ హరీనెస్ వల్ల చేసిన వ్యవస్థగా మనం చూడొచ్చు. దేశ విదేశాలు ఎన్నో నిర్మాణాలు జరుగుతుంటాయి. లాంగ్ ఒక పొడుగు బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు, ఇప్పుడు రోప్ వే నిర్మాణం కావచ్చు. సో వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వము తరువుగా అబ్జర్వ్ చేయకపోవడం అనేది ఖచ్చితంగా జరిగిందని మనం అనుకోవచ్చా సార్? ఇది గ్యారంటీగా ఇది ప్లానింగ్ రూపం అండి. అంటే థర్డ్ డైమెన్షన్ మ్యాపింగ్ చేయకపోవడము, రెండోది యొక్క వాటర్ మొబిలిటీ భూమి లోపల ఏ విధంగా ఉందో చెక్ చేయకపోవడము, మూడో అంశము జియోమార్ఫలాజికల్గా లోపల సాయిల్ కింద ఉన్న స్టోన్స్ మధ్య వాయిడ్ రేషియో ఎంత ఉంది, దానికి క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంది, ఇది మెటమార్ఫిక్ రాక, సెడిమెంటరీ రాక, ఇగ్నేష్ రాక్ ప్యాటర్న్ చెక్ చేసుకోవాలా. ఇది ఖచ్చితంగా మైండ్ బేస్డ్ కాబట్టి మెటమార్ఫిక్ రాక్ కింద చూడొచ్చు. అంటే దానికి ఎలా ఉంటుందంటే స్లైడింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. స్లైడింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు దానికి యాంకరింగ్ చేసుకోవాలి. అంటే స్లైడింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు వెర్టికల్గా దానికి యాంకరింగ్ చేసుకొని దానికి యొక్క మొబిలిటీ లేకుండా అరెస్ట్ చేయగలిగే స్ట్రక్చర్ కనుక మనం చేస్తే, అంటే రెట్రోఫిట్ చేసి యొక్క భూమి లోపల లేయర్స్ని కనుక మనం కరెక్ట్గా డిజైన్ చేసుకుని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కదండి. సార్ ఇప్పుడు ఫైండింగ్ అండ్ కన్క్లూజన్స్ ఇవన్నీ ద డిపార్ట్మెంట్ హ్యాస్ నాట్ క్యారీడ్ అవుట్ ఆఫ్ వర్క్ యాజ్ పర్ ద స్పెసిఫైడ్ సీక్వెన్షియల్ మేనర్. సో ఇవన్నీ లోపాలని అంటే ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ ద్వారానే వీళ్ళు విజిలెన్స్ రిపోర్టు తయారు చేయడం జరిగింది సార్. ఇందులో ఇప్పుడు ఎలాంటి కంపెనీ కూడా ఈ నిర్మాణం జరిపిన తర్వాత మళ్ళీ సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారని చెప్పి కూడా మనకు ఇందులో వచ్చింది. సో ఈ 15 పేజీల రిపోర్ట్ని బట్టి ఇది కేవలం మధ్యంతర నివేదిక మాత్రమే, ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది.
సో ఈ లోపాలన్నింటినీ ఎలా చూడొచ్చు మనం? మళ్ళీ ఫర్దర్గా మేడిగడ్డ నిర్మాణం ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినా కూడా ఎంతకాలం టైం పడుతుంది? ప్రజలకు భరోసా కూడా ఎంతకాలంలో రాగలుగుతుంది? ఇది బేసిక్గా ఇక్కడ మనం గమనించుకుంటే ఈ యొక్క ప్లానింగ్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి, ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క 1000 స్క్వేర్ కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ సైడు, 16,000 స్క్వేర్ కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ సైడు ఈ యొక్క క్యారెక్టరైజేషన్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ యొక్క గ్రావిటీ బేస్ మొబిలిటీ ఉన్నప్పుడు భూమిలో ఎటువంటి మొబిలిటీ ఉంది చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క లిఫ్ట్ సిస్టమ్ ఉన్నప్పుడు జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా కొన్ని అండర్ గ్రౌండ్ టనలింగ్ చేసుకుని చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది. నేనేం చెప్తానంటే 1834 కిలోమీటర్స్ రన్నింగ్ లెంత్లో ఎవ్రీ 500 మీటర్స్కి మనం బోర్లాగ్ డేటా తీసుకొని దానికి అనుగుణంగా అంటే 1200 ఫీట్ నుంచి అంటే ఎవ్రీ 100 ఫీట్కి ఒక టన్నెల్ లాగా మనం పెట్టుకొని, ఒక జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా ఒక టన్నెల్ లాగా పెట్టుకొని పైప్ సిస్టమ్ పెట్టుకొని వస్తున్న వాటర్ యొక్క ప్రెజెంట్ రిలీజ్ చేయాలి. మనం రిలీజ్ చేయడం అట్ ద సేమ్ టైం మీకు 16,000 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే దరిదాపుగా మీకు 40 lakh acres వరకు కూడా మనం కవర్ చేయగలిగే అంత పొటెన్షియాలిటీ మనం క్రియేట్ చేయొచ్చు డిమాండ్ ఉన్నప్పుడు. దానికి కావాల్సిందల్లా ఇంజనీరింగ్ ఇంటర్వెన్షన్ కావాలా, ప్రాపర్ మానిటరింగ్ ప్యాటర్న్ కావాలా, ఈ యొక్క జాకింగ్ కాన్సెప్ట్ తీసుకుని రావాలా, తర్వాత బోర్ లాగ్ డేటా ద్వారా ఈ యొక్క బోర్స్ క్రియేట్ చేసి ప్రెజెన్స్ రిలీజ్ చేయడం ద్వారా చేయొచ్చు. ఖచ్చితంగా గవర్నమెంట్కి మీకు ఒక 1.5 yearsలో ఇది సాల్వ్ చేయొచ్చు అండి. సో ఈ నిర్మాణం కాళేశ్వరం, మేడిగడ్డ, సరస్వతి వీటన్నిటి కూడా ఎత్తిపోతల ద్వారానే వాటర్ని వాళ్ళు పంపింగ్ చేస్తున్నారు. అందులోనే పవర్ కన్జప్షన్ చాలా ఎక్కువ ఉంది. అసలు లాభాల సంగతి పక్కన పెడితే నష్టాల సంగతి ఎక్కువ ఉంది. అంటే ఈ నిర్మాణాన్ని ఎలా చూడొచ్చు? అంటే 1,00,000 ఎకరాల పంటలకి తాము నీళ్ళు ఇస్తున్నాం అనేది గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. కానీ ఇలాంటి నిర్మాణాలు చేస్తే బెటరా, లేదంటే ఈ నిర్మాణాల వల్ల ప్రజాధనం 1,00,000 కోట్ల వరకు వెచ్చించారు. 1,00,000 కోట్లని చాలా హయ్యర్ ఎక్స్పెక్టేషన్. ఒక 35,000 రూపాయలు మొదట అనుకున్నారు, తర్వాత 60,000కు పెంచారు, 90,000కు, తర్వాత 1,00,000 కోట్ల 95,000 కోట్ల వరకు వెళ్ళిపోయింది. మొత్తం వ్యవహారాన్ని మనం ఎలా అనలైజ్ చేయొచ్చు? ఇది ఒక హరీడ్గా తీసుకున్న డెసిషన్ అండి. లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మన స్టేట్కి ఇది మ్యాచ్ కాదు. బికాజ్ ఆఫ్ ద టెరైన్ కండిషన్ ఇది మ్యాచ్ కాదు. రెండోది లిఫ్ట్ ఇరిగేషన్ కన్నా దీన్ని అండర్ గ్రౌండ్ జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా టనలింగ్ చేసుకున్న ద్వారా చేయొచ్చు. దానికి ఏంటంటే ఒక పాలిథిన్ పైప్స్ తోటి 1 మీటర్ డయామీటర్ తోటి మీరు పైప్ సిస్టమ్ కనుక ఈ యొక్క జాకింగ్ కాన్సెప్ట్ చేసుకుంటే మీకు ఈ యొక్క పవర్ కన్జంప్షన్ యొక్క బిల్ అనేది రాదండి. మీకు లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్న 200 కిలోమీటర్స్ని ట్రీట్ చేయొచ్చు, మిగతా గ్రావిటీ ద్వారా పెట్టుకోవచ్చు. గ్రావిటీ మొబిలిటీ వెళ్ళేటప్పుడు కూడా భూమి లోపల కొంత టనలింగ్ వర్క్ లాగా పైప్ లైన్ సిస్టమ్ వేసుకుని చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది. ఇది హిస్టరీలో కూడా మీకు 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి కూడా లిఫ్ట్ సిస్టమ్ మ్యాచ్ కాదనేది గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఉందండి. కానీ ఏదో కొత్తదనంగా చేయాలా అనే ఉద్దేశంతో ఒక ఆర్కిటెక్చర్గా చూశారు, కానీ ఇది దట్ నెవర్ సీన్ ఇట్ యాజ్ ఎ సైంటిఫిక్ అండ్ ప్రాపర్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్గా మీరు చూడలే. ఒక ఆర్కిటెక్చర్గా బ్యూటిఫుల్గా కనపడుతుందనే యాంగిల్లో ఉన్నారు, కానీ దాని యొక్క ఇంజనీరింగ్ ఇంటర్వెన్షన్స్లో ఉండే డెఫిషియన్సీస్ అంటే ఆపరేషన్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, పవర్ కన్జంప్షన్ కానీ, తర్వాత యూటిలిటీ లెవెల్స్ కానీ, వాటర్ మొబిలిటీ లెవెల్స్ కానీ వీటి మీద సరిగిన అసెస్మెంట్ ప్రాపర్ ట్రాక్ లేకపోవడం వల్ల జరిగిన పరిణామంగా చూడొచ్చు. ఇది లిఫ్ట్ సిస్టమ్ అనేది టోటల్గా ఫెయిల్ అవుద్దండి. ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఇట్ ఇస్ గోయింగ్ టు ఫెయిల్ అండి. గత 2-3 సంవత్సరాల క్రితం మీరు చూశారు, కంప్లీట్గా కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కువ మొత్తంలో వరద వచ్చినప్పుడు అందులో ఉన్న ఏదైతే పవర్ పంప్ హౌస్ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. ఉమ్మడి గవర్నమెంట్లో నాగార్జున సాగర్ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టారు. అక్కడ పవర్ ఎప్పటికప్పుడు జనరేట్ అవుతూనే ఉంది. ఎందుకు సార్ అక్కడ ప్రాజెక్టుకి ఈ ప్రాజెక్టుకి తేడా ఏమని చెప్పగలుగుతారు మనం? బేసిక్గా వన్ ఈజ్ ద జియోగ్రాఫికల్ ఎంటిటీ అనేది టోటల్గా డిఫరెంట్గా ఉందండి. అక్కడ ఉండే జియోమార్ఫలాజికల్ డేటా, ఇక్కడ ఉన్న జియోమార్ఫలాజికల్ డేటా క్వైట్ ఛాలెంజింగ్. ఈ కాళేశ్వరం ఏరియాలో ఉన్న దాంట్లో చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంది, భూమి లోపల పరిణామాలు, అది వీళ్ళు ట్రాక్ చేసుకోలేదు. రెండోది వీళ్ళు చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే ఈ టైం బౌండ్లో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసుకోకపోవడము. ఈ యొక్క లిఫ్ట్ సిస్టమ్కి వెళ్ళడం అనేది ఇది మ్యాచ్ కాదనేది చాలామంది ప్రాక్టికల్ ఇంజనీర్స్ చెప్పినా కానీ దాన్ని బేరీజ్ చేసుకోకుండా కొత్తదనంగా చేయాలనే యొక్క లిఫ్ట్ సిస్టమ్కి వెళ్ళడం అనేది రెండో మిస్టేక్గా మనం చూడవచ్చు. ఇది మూడోది ఏంటంటే నాగార్జున సాగర్ సక్సెస్ అవ్వడానికి కారణము దే హ్యావ్ టేకెన్ ఎనఫ్ సఫిషియంట్ టైమ్ ఫర్ ద ప్లానింగ్, డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్, క్వాలిటీ కంట్రోల్, మొత్తం దే హ్యావ్ టేకెన్ ఎనఫ్ టైమ్ టు చెక్ ఎవ్రీ ఏరియా అండి. అంటే ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ దే చెక్ ఇట్ థరోలీ. ఈ కేసులో ఆ కేసు లేదండి. టైం బౌండ్ లేకపోవడం వల్ల క్విక్గా చేయాలనే కాన్సెప్ట్ వెళ్ళడం వల్ల జరిగిన నష్టంగా మనం చూడవచ్చు. సార్, ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు ఆర్కిటెక్చర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు ఒక నివేదిక తయారు చేస్తారు. ఈ ప్రాజెక్టు మనము ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు అనేది ఒకటి ఉంటుంది. మొదట ప్రభుత్వం ఒక 35,000 కోట్ల వరకే తీసుకుంది. తదుపరి అంచనాలు పెంచడం 133% అంచనాలు పెంచుతూ
ఎప్పటికప్పుడు జీవోలు జారీ చేస్తూ డబ్బుని మళ్లించడం జరిగింది. అంటే ఎల్ఎన్టీ కంపెనీకి వెళ్ళాల్సిన నిర్మాణ పనులు వెళ్ళాయి, మిగతా ఎంతమంది కమిషన్లు తీసుకున్నారనేది సెకండరీ విషయం. సో మొత్తానికైతే వ్యయాన్ని అంచనా వేయకపోవడం కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని అనుకోవచ్చు మనం. ప్రొసీజర్స్ మొత్తం కూడా డివేట్ అయ్యారండి. సాధారణంగా దీన్ని ఫస్ట్ చేయాల్సింది ట్రాన్సాక్ట్ వాక్ మ్యాపింగ్ అని చేస్తారు. దాంట్లో పొలిటికల్ వ్యవస్థ, ప్రజలు, ఇంజనీర్స్, ప్లానర్స్ మొత్తం ఉంటారు. వాళ్ళ ఏరియా మొత్తం కూడా థర్డ్ ఐలో చూసిన తర్వాత దానికి ఎటువంటి ప్లానింగ్ అవసరము, లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమా, లేదంటే పంపింగ్ సిస్టమ్ కావాలా, లేకపోతే గ్రావిటీ కావాలని డిసైడ్ చేయాలండి. రెండోది రికగ్నైజేషన్ సర్వే చేస్తారు. రికగ్నైజేషన్ సర్వేలో కూడా వాళ్ళు యొక్క 1834 కిలోమీటర్ లెంత్ మొత్తంలో కూడా ఐదర్ సైడ్ కొంత ఏరియాని తీసుకొని వాటర్ ఫ్లో ఎలా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలని చేస్తారు. అది చేయలేదు. మూడోది ఇంజనీరింగ్ సర్వేస్ చేయాలి. ఇంజనీరింగ్ సర్వేస్లో ఈ సాయిల్ సంబంధించింది, జియోమార్ఫాలజీ సంబంధించింది, వాటర్ సంబంధించింది, క్యాచ్మెంట్ ఏరియా సంబంధించింది, ఈ యొక్క మొబిలిటీ లెవెల్స్ ఎలా ఉంది, రివర్ సంబంధించింది స్టడీ చేయాలి. అది కూడా నాకు డెఫిషియన్సీ కనపడుతుంది. అది కూడా చేసినట్టు కనపడలేదు. ఈ విధంగా రికగ్నైజేషన్ సర్వే లేదు, ట్రాన్సాక్ట్ వాక్ మ్యాపింగ్ లేదు, ఇంజనీరింగ్ సర్వేస్ లేకుండా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మినిమం యాక్టివిటీస్, మినిమం సర్వేస్ చేసుకుంటూ ముందుకు పోయి చేయడం వల్ల వచ్చిన డెఫిషియన్సీగా మనం చూడవచ్చు. దీన్ని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఇంజనీర్స్ యొక్క ఫుట్ ప్రింట్ పడాలా, ప్లానర్స్ యొక్క ఫుట్ ప్రింట్ పడాలా, తర్వాత స్పేషల్ టెక్నాలజీస్ వాడుకుంటూ ఈ యొక్క నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ద్వారా లేదా బోర్లాగ్ డేటా ద్వారా దీన్ని ట్రాక్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ ముందుకెళ్తే ఇది సక్సెస్ అవుతుందండి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నిర్మాణాన్ని చేపట్టి మీరు అన్నట్టుగా జాకీల ద్వారా కావచ్చు, నూతన టెక్నాలజీ ద్వారా కావచ్చు నిర్మాణం చేపడితే కనుక ఎంత టైం పట్టవచ్చు? అంటే ఒక 6 నెలల, ఒక సంవత్సరం అనుకోవచ్చు మనం. బేసిక్గా దీన్ని మ్యాపింగ్ చేయాలండి. మ్యాపింగ్ చేసి మెజరింగ్ చేయాలా. మ్యాపింగ్లో ఏంటంటే స్పెషల్ లేయర్స్ ఆఫ్ ద మ్యాపింగ్ చేయాలా. రెండోది భూమి లోపల పరిణామాలు మ్యాపింగ్ చేసుకోవాలా. తర్వాత ఎటువంటి ప్రెజర్ వస్తుంది అమాంగ్ ద రాక్స్, అమాంగ్ ద జియోమార్ఫాలజీ, అమాంగ్ సాయిల్ చెక్ చేసుకోవాలా. అది మొత్తంగా ఒక 6 months పడుతుందండి. అంటే అప్ స్ట్రీమ్ సైడ్ ఒక 10,000 square kilometers, డౌన్ స్ట్రీమ్ సైడ్ ఒక 16,000 square kilometers. దాన్ని మ్యాపింగ్ చేసుకుని మెజరింగ్ చేశాక ఈ యొక్క రిట్రోఫిట్ చేసే కార్యక్రమం మీకు ఒక 9 to 12 months పడుతుందండి. టోటల్గా ఒక 18 monthsలో మనం ప్రాజెక్ట్ పియర్స్ని తొలగించాల్సిన పని లేకుండానే టెక్నాలజీ ద్వారా మళ్ళీ నిర్మాణం జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా దీన్ని మనము రిట్రోఫిట్ చేసి చేయొచ్చు అండి. అంటే డిస్ట్రక్ట్ చేయాల్సిన పని లేదు, దానికి స్ట్రెంగ్తన్ చేయాలి. స్ట్రెంగ్తన్ ఒకటేమో పియర్లో కింద ఉన్న ఫౌండేషన్ చేయాలా, దాని కింద ఉన్న ఇంపరియస్ లేయర్ని ఒక 50 centimeters 100 centimeters దాని యొక్క ప్రెషర్ ఎంత వస్తుంది, ప్రెషర్ అంటే పైనుంచి ఎంత ప్రెషర్ వస్తుంది, భూమి నుంచి ఎంత ప్రెషర్ వస్తుంది చూసుకొని దాన్ని డిజైన్ చేసుకోవాలి. చేసుకొని ఈచ్ పియర్ కింద ఒక 20 meters లేకపోతే 15 meters ఒక స్క్వేర్గా తీసుకొని దాని డెన్సిటీకి చెక్ చేయాలండి. చేసిన తర్వాత వచ్చిన లోడ్ మొత్తాన్ని ఇది సింక్ చేయదు. తర్వాత కింద నుంచి వస్తున్న వాటరు ఈ యొక్క ఇంపరియస్ లేయర్ని ఇంపాక్ట్ ఇవ్వదు అనే బేరీ చేసుకోవాలి. దానికి కావాల్సింది బోర్లాగ్ డేటా ద్వారా ప్రెషర్స్ ఎంత క్రియేట్ అవుతున్నాయి, ప్రతి 1 square kilometerకి 5 బోర్ లాగ్స్ వేసుకొని ఎంతెంత ప్రెషర్ వాటర్ వస్తుంది, ఎటువంటి స్ట్రక్చర్ ఉంది, డెన్సిటీ ఎలా ఉంది, అది కనుక్కొని చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఇది వితౌట్ డిస్ట్రక్షన్ చేయొచ్చు. అండ్ ఇట్ కెన్ బి యూస్ఫుల్ టు ద సొసైటీ. వీ డోంట్ యూజ్ ద లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ బట్ టు ట్రై టు ప్రమోట్ త్రూ అండర్ గ్రౌండ్ టన్నెలింగ్ అండ్ గ్రావిటీ పూల్ అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక ఎక్కువ కాలువల ద్వారా నీళ్ళను మళ్ళిస్తుంటారు. సో ఈ ప్రాజెక్టు మీకు కాళేశ్వరం దగ్గర నుంచి మొదలుకుంటే మధ్య మధ్యలో మీకు మేడిగడ్డ, సరస్వతి ఇలా అప్ టు సిద్దిపేట వరకు కూడా ఈ నిర్మాణం చేపట్టారు. ఇలాంటి నిర్మాణము అంటే ప్రజలకు అవసరమైన గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఆస్కారం ఉంటుందా? ఖర్చు ఎక్కువ జరుగుతుంది ఇందులో, అంటే పంపింగ్ ద్వారా నీటిని బయటకు పంపించడం. మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఎలా చెప్పచ్చు దీన్ని? ఇది ఖచ్చితంగా ఎక్స్పెండిచర్ ఎఫినిటీ ఉన్న సిస్టమ్ అండి. ఈ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాస్ట్లీ ప్రాజెక్ట్ అండ్ నాట్ వయబుల్ ప్రాజెక్ట్ బోత్ ఎట్ ద ఎకనమిక్ లెవెల్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్, డ్యూరింగ్ ఆపరేషన్ అండ్ డ్యూరింగ్ మెయింటెనెన్స్ ఆల్సో. ఈ యొక్క షాడో ప్రైస్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ వేరే విధంగా చూడాలి. ఏ విధంగా చూడాలి అంటే ఈ యొక్క టన్నెలింగ్ కాన్సెప్ట్, జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా ఒక పైప్ నెట్వర్క్ పెట్టుకొని ముందుకు నెట్టుకుంటూ పోతే ఈ యొక్క వాటర్ ఎప్పుడైతే బోర్స్ మనం వేస్తామో దాంట్లోకి వాటర్ స్ప్రెడ్ అయిపోద్దండి. అంటే ఒక 1000 square kilometers మీరు 5000 బోర్స్ వేస్తారు, 16,000 square kilometers మీరు దరిదాపుగా 64,000 బోర్స్ వేస్తారు. దాని ద్వారా స్టేట్ మొత్తం కూడా వాటర్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే రివర్లోంచి వాటర్ వస్తుందో అదంతా ఈ బోర్స్లోకి వెళ్ళిపోద్ది. దాన్ని బట్టి మీకు ఈ యొక్క చెరువులు కానీ లేకపోతే కెనాల్స్ కానీ లేకపోతే ఈ యొక్క లిఫ్ట్ సిస్టమ్ పంపింగ్ కానీ అవసరం లేదండి. ఇట్ కెన్ బి డన్ న్యాచురల్లీ ఆల్సో. The catchment area of the water will be enhanced, which naturally gives the more command area to the people.
అంటే భవిష్యత్తులో ప్రజలకు అవసరమయ్యే ప్రాజెక్టుగానే ఉంటుందని చెప్పొచ్చా? మీరు ఇందాక చెప్పారు ఇది కేవలం ఒక ఫొటోస్ తీసుకోవడానికి పనికొచ్చే ప్రాజెక్ట్ అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటారు ప్రాజెక్టు మూమెంట్ అవుతూ ఉంటే? దీన్ని ఖచ్చితంగా ఇంజనీరింగ్ ఇంటర్వెన్షన్ ఇచ్చి ప్లానింగ్ ఇంటర్వెన్షన్ ఇస్తే ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇది పూర్తిగా నల్లిఫై అయిపోయిన పూర్తిగా పాడైపోయిన ప్రాజెక్ట్గా మనం చూడాల్సిన అవసరం లేదు. దీన్ని రెట్రోఫిట్ చేసి రీస్ట్రక్చర్ చేసి దీన్ని ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే మాత్రము పాసిబిలిటీ ఉందండి. ఇది పాసిబుల్గా మనం సక్సెస్ చేయొచ్చు. ఇది ప్రజలకి యాక్సెప్టబుల్ లెస్ మెయింటెనెన్స్ వాటర్ అందించే కార్యక్రమం చేయొచ్చు. నేను ఇచ్చిన ఈ ప్రొసీజర్ మొత్తం కూడా ఈ యొక్క వాటర్ టేబుల్ స్టేట్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. 1834 కిలోమీటర్ రన్నింగ్ లెంత్ మొత్తం కూడా వాటర్ టేబుల్ భూమి లోపల పెరుగుద్ది. దాని ద్వారా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈ యొక్క గ్రావిటీ ద్వారా పంపించాలా లేదు లిఫ్ట్ ద్వారా పంపించే అవసరం లేకుండానే భూమి లోపలికి వాటర్ వెళ్ళే కార్యక్రమంకి నేను లీడ్ ఇస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు మొదటి నుంచే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మొదటి నుంచే నిర్మాణము జరపకోకుండానే బాగుంటుందని చెప్పి లక్ష్మణరావు గారు చెప్తున్నారు. ఎందుకంటే హై ఎక్స్పెండిచర్తో ప్రజాధనం వృధా చేసి ఇంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం అవసరం అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. 35,000 నుంచి 95,000 కోట్ల వరకు ప్రజాధనాన్ని తీసుకెళ్లారు, కానీ ఆటోమేటిక్గా కూలిపోయే పరిస్థితి. అంటే మొదలే నిర్మాణంలో లోపం ఉంది, ఇంజనీర్స్ సరైన వాళ్ళు నిర్వహణ చేయకపోవడం, ఆర్కిటెక్చర్ విధానం కావచ్చు, సాయిల్ని వాళ్ళు టెస్ట్ అంటే ఎప్పటికప్పుడు ల్యాబ్ టెస్ట్ చేయకపోవడం కూడా మొత్తం నిర్మాణ లోపం ఉందని చెప్పి లక్ష్మణరావు గారు చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.